సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. అంటే పెద్ద పెద్ద తిమింగలాలతో పోల్చుకుంటే అంటే వీళ్ళకు కూడా రిటర్న్స్ అనేవి బాగానే ఉంటాయంట. అంటే లక్ అనేది వాళ్ళకే కాకుండా వీళ్ళకు కూడా అర్జిస్తుందా అంటే ఏం చెప్తారు? ప్రతి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్, మీరు రాకేష్ జుంజున్వాలా అనుకోండి, విజయ్ కేడియా అనుకోండి, చాలా చిట్టి ఇన్వెస్టర్స్గానే స్టార్ట్ అయ్యారండి. సో స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే చిట్టి వాళ్ళే చాలా ముఖ్యం. మేబీ లక్షలో ఒకరు, 10 లక్షల్లో ఒకరు సక్సెస్ఫుల్ అవుతారు, వేరే వాళ్ళు కూడా అవుతారు. బట్ లాంగ్ టర్మ్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు, చిట్టి వాళ్ళు కూడా పెద్ద సక్సెస్ తిమింగలాల లాభాలు స్టాక్ మార్కెట్లో చేసే అవకాశం ఉంది. మన ప్రయత్నాలంతా అదే. నేనైనా మీరైనా అందరం చేసేది అదే. మనంతా చిట్టి ఇన్వెస్టర్సే. మనకన్నా చిట్టి ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. చిట్టి చీమ అని చెప్పేసి మనం దాన్ని కేర్ చేయకపోవడం, లేదంటే దానికి వాల్యూ లేదనడం, అది రాంగ్. సో మనం చేయాల్సింది ఏంటంటే, చిట్టి ఇన్వెస్టర్ అయినా తన పరిధిలో తాను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతాడు, దాన్ని బట్టి కూడా మనకు అవకాశాలు మార్కెట్లో హెవీగా ఉన్నాయి. నేను 100 రూపాయలు పెడతా అంటే కూడా స్టాక్ అవైలబిలిటీ ఉంది. నిన్న ఐడియాది FPO వచ్చిందండి, ఫాల్ ఆన్ పబ్లిక్ ఆఫర్ అని చెప్పి 11 రూపాయలు వచ్చింది. 11 రూపాయలు అంటే ప్రతి ఒక్కరు పెట్టగలుగుతారు, రైట్? ఈరోజు అది 14 రూపాయలు కోట్ అవుతుంది. FPO అయిపోయిన 2 రోజులకే మీకు 14 రూపాయలు కోట్ అవుతుంది అంటే దాదాపు 20-30% ప్రాఫిట్లో వచ్చింది. అంటే మీరు 100 రూపాయలు పెట్టి 10 షేర్లు కొన్న వాళ్ళకు 2 రూపాయలు లాభంలోనే ఉన్నది, అవునా కాదా? సో చిట్టి, ఇంకా చిట్టి, వెరీ చిట్టి, నానో చిట్టి, మీరు ఎంత చిట్టి వాళ్ళకైనా సరే ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. 50 పైసలతో కూడా షేర్స్ కొనవచ్చు. బట్ మ్యూచువల్ ఫండ్స్ విషయాలకు వస్తే వేరు. మ్యూచువల్ ఫండ్స్ విషయాలకు వస్తే అలాంటి స్టాక్స్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొనే అవకాశం ఉంది. బట్ మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం మినిమం అనేది SIP చేసామనుకోండి 500 రూపీస్ చేయాలా, మంత్లీ 500 రూపీస్. సో మనం చేయాల్సింది ఏంటంటే, నెలకు 500 రూపాయలు మనం జమ చేసుకోగలిగితే ఆ 500 రూపాయలు మనం SIPలో పెట్టేసి ఇండెక్స్ ఫండ్లో ఎందులో పెట్టినా మీకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మనం ఎంత లాభం చేయగలుగుతాం, దానికి ఫండమెంటల్ అంటారు, టెక్నికల్ అంటారు, లాంగ్ టర్మ్ అంటే అంత అవసరం లేదండి. చిట్టి ఇన్వెస్టర్స్కి మనలాంటి నార్మల్ ఇన్వెస్టర్స్ అనుకుందాము, మనకి ఇది అంత అవసరం లేదండి. నేను పెట్టిన పెట్టుబడికి నాకు లాభం ఎంత కావాలి, ఎంత వస్తుంది, అదే కదా మీకు కోరుకుంది నేను. ఎందుకండి మనకు అంత హైఫై సొఫిస్టికేటెడ్ ఇదంతా అవసరం లేదండి. హిస్టరీని ఫాలో అయితే సరిపోతుంది. ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఉండాలంటే అందులో రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉన్నప్పుడు రివార్డ్ ఎక్కువ ఉంటేనే స్టాక్ మార్కెట్లో ఉంటారు. దట్ ఈస్ క్లియర్. సో మనం లాస్ట్ 100 years హిస్టరీ తీసుకున్నా, 40 years తీసుకున్నా, 30 years తీసుకున్నా, 20 years తీసుకున్నా కానీ మనకు రిటర్న్ అనేది ఒక పద్ధతిలో వస్తుంది. సో ఈ స్టడీ వలన అర్థమైంది ఏంటంటే, హిస్టారికల్ స్టడీ వలన అర్థమైందంటే, ఈరోజు మనం ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసాం, ఒక ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసాం అని మనం అనుకున్నాం. 30 yearsలో 100 times అయ్యే అవకాశం ఉంది. సార్ నేను 30 years ఆగలేను, అలాంటప్పుడు కొంచెం స్మార్ట్గా ఆలోచన చేయాల్సి వస్తుంది. అది ఎవరికి అలవడుతుంది? ఎవరికైతే అనుభవం ఉంది, ఎవరికైతే స్టడీ ఉంది, ఎవరైతే రిస్క్ తీసుకునే అపిటైట్ ఉంది, వాళ్ళకి కొంచెం బెటర్గా వచ్చే అవకాశం ఉంది. అందులో రిస్క్ కూడా ఉంటుంది. మనకు ఏం ఆలోచన లేకుండా కూడా నెలకు 500 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేస్తే, ఇండెక్స్ ఫండ్ లాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే 30 yearsకి 100 times అవుతుంది. సో మనం ఒక చిన్న క్యాల్కులేషన్ వేసుకుంటే 500 రూపాయలు నెలకు, 500 rupees monthly. So per year 6,000 rupees, right? 100 times of it, 6 lakhs, right? That means the 6,000 what you're investing in 2024 has a chance to become 6 lakhs in 2054, 30 years, right? Now I want to reduce the time. Possible? Now gold is falling. No one will be interested to buy now because it is falling. ఓకే, ఫ్రమ్ అ లాంగర్ టర్మ్ పర్స్పెక్టివ్ పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్. ఫ్రమ్ షార్టర్ టర్మ్ పర్స్పెక్టివ్, ఇవాళ నేను గోల్డ్ కొనాలి, నేను ట్రేడింగ్ చేయాలి అనుకుంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే అది పడుతుంది కాబట్టి నాకు కొనే అవకాశం. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ దే కెన్ స్టార్ట్ buying now. So when the market falls heavily, that is the time you should buy.
Now 3 months, 6 months back మనం చూస్తే ఐటీ ఇండెక్స్ ఆర్ ఐటీ మ్యూచువల్ ఫండ్ విచ్ ఇస్ ఫోకసింగ్ ఆన్ ఐటీ సెక్టర్, అంటే మనం థిమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ అనుకున్నాం, సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్స్ అనుకున్నాం. అలాంటి థీమ్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైతే మార్కెట్ కొలాప్స్ అవుతుందో అలాంటి టైంలో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇవే మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి చేయండి. ఓకే, అప్పుడు మీకు ఇంకా బెటర్ రిటర్న్స్ వస్తాయి. ఎస్ఐపి చేసేటప్పుడు ఎవ్రీ మంత్ వేసుకుంటూ పోతాం కాబట్టి మార్కెట్ పడ్డ మంత్ అనుకుందాం, ఎక్కువ వేయండి. నేను 500 ఆల్రెడీ కమిట్ చేశాను, 6,000 రూపాయలు కమిట్ చేశాను సంవత్సరానికి. ఈ మంత్ ఐటీ సెక్టర్ బాగా పడింది, సో ఐటీ మ్యూచువల్ ఫండ్ మనం ఇంకొంచెం ఒక 1,000 రూపాయలు ఎక్కువ, 2,000 ఎక్కువ వేసుకుందాం. మీకు అప్పుడు ఏమవుతుందంటే 25 ఇయర్స్కే 26 ఇయర్స్కే మీకు 100 టైమ్స్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సింపుల్ ఫార్ములా, ఈ ఇయర్ మనం ఇన్వెస్ట్ చేస్తే 100 టైమ్స్ 30 ఇయర్స్లో అవుతుంది అనేది లెక్కేసుకోవాలి. బట్ మార్కెట్ పడుతున్నప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, మనకు కొంచెం తక్కువ పీరియడ్లో అవుతుంది. అండ్ మనం ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతామో 30 ఇయర్స్ తర్వాత, 35 ఇయర్స్ తర్వాత, మార్కెట్ సమ్ టైమ్స్ కెన్ గో ఇన్ టు సమ్ సార్ట్ ఆఫ్, సో 1-2 ఇయర్స్ అప్ అండ్ డౌన్ కెన్ బి పాసిబుల్ బికాజ్ ఇట్స్ అ 30 ఇయర్స్ టైం ఫ్రేమ్. సో నా టార్గెట్ ఏంటి, నా టార్గెట్ ఎలా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటానంటే, నాకు ఈరోజు రిక్వైర్మెంట్ ఏంటి, నెలకు నా రిక్వైర్మెంట్ 1,00,000 రూపాయలు. ఓకే, నేను ఇన్ఫ్లేషన్ వేసుకుంటే 4-5% ఇన్ఫ్లేషన్ ఉంటుంది, దాంతోనే నాకు 30 ఇయర్స్ తర్వాత ఎంత కావాలనేది మనం ఎక్స్ట్రాపోలేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్ఫ్లేషన్ 4-5% యావరేజ్, బట్ మ్యూచువల్ ఫండ్స్ దే విల్ గివ్ 10-15% యావరేజ్ రిటర్న్ అండ్ కంపౌండింగ్ రిటర్న్. సో దట్స్ అన్ మేజర్ అడ్వాంటేజ్. దట్ మీన్స్ whatever you are investing today will give you double growth than the inflation in the current scenario. సో మనం ఆ బేసిస్ మీద తీసుకుంటే 6,000 మనకు 18,000 లేదంటే 12,000, 1,000 రూపీస్, 2,000 రూపీస్, 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఎస్ఐపి వేసుకుంటూ పోతే మీకు 30-35 ఇయర్స్లో మీకు అంత వస్తుంది. నాకు లెట్స్ సే 30 ఇయర్స్ తర్వాత 1 crore కావాలి. సింపుల్ క్యాలిక్యులేషన్, డివైడ్ బై 100 టైమ్స్, 100 టైమ్స్ రెడ్యూస్ చేసుకోండి, మీకు ఈరోజు ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది మీకు తెలుస్తుంది. నేను 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటే ఇయర్, 30 ఇయర్స్ తర్వాత 10 lakhs. సింపుల్ క్యాలిక్యులేషన్. సో ఇఫ్ యూ గో విత్ దట్ క్యాలిక్యులేషన్ యూ విల్ గెట్ బెటర్ రిటర్న్స్. 100 టైమ్స్ ఫార్ములా వాడండి, ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్మ్. Now after doing lot of understanding and lot of study of the previous records and doing lot of extrapolating all those things, it's all not required. Simple formula is 100 times growth. In 30-35 years you will definitely get it in mutual funds, generally in index funds. If you go to thematic, it can be little better also. If you are going for investing when the market falls, then you will get better returns. So your calculation should be, okay, I want 1 crore after 30 years. అంటే నేను ఈ ఇయర్లో 1 lakh ఇన్వెస్ట్ చేయాలి. నేను దాన్ని ఎస్ఐపిగా చేసుకున్నాను అనుకోండి, సమ్వేర్ 7,000-8,000 పర్ మంత్ వస్తుంది. ఇది నేను 1 ఇయర్కి ఇన్వెస్ట్మెంట్. బట్ మీరు రెగ్యులర్ చేశారనుకోండి, ఈ ఇయర్ 1 lakh చేశారు ఇన్వెస్ట్మెంట్ ఓవరాల్ 1 ఇయర్లో, నెక్స్ట్ ఇయర్ 1 lakh చేశారు, దానికి అగైన్ 100 టైమ్స్, థర్డ్ ఇయర్ 1 lakh చేశారు, దానికి 1 crore. వై? 30 ఇయర్స్కి 100 టైమ్స్. That is the thumb rule you have to follow. Simplest thumb rule. This, I got it. Okay, no calculation required, nothing required. Only 3 formulas. 1, I want 100 times growth in 30-35 years. So I need to follow index funds. I want faster, then I should invest more when the market falls. Okay. I want more better returns and more confirmed returns after 30 years. What I should do? I should go to thematic funds. అంటే ఐటీ సెక్టర్ ఫండ్, బ్యాంకింగ్ సెక్టర్ ఫండ్, ఇప్పుడు కొత్తగా వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఫండ్ ఏముంది, లేదంటే ఈటీఎఫ్ ఏముంది, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఈ 3 రూల్స్ ఫాలో అయితే మీ టార్గెట్ ఏంటి 30 ఇయర్స్ తర్వాత మీరు చూసుకోండి, దాన్ని బట్టి ఈ ఇయర్ నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలో చూసుకోండి. దీన్ని మీరు ఎస్ఐపి రూపంలో కన్వర్ట్ చేసుకున్నా మీకు బెటర్గా ఉంటుంది. చాలామంది పెన్షన్ ఫండ్స్ అంటే లేదంటే రిటైర్మెంట్కి నాకు ఇది కావాలి అది కావాలి అంటుంటారు. 20 ఇయర్స్ 25-30 ఇయర్స్లో ప్లానింగ్ చేస్తూ ఉంటారు, నాకు రిటైర్మెంట్కి ఇలా ఉండాలి అలా. దానికి ఇన్సూరెన్స్ అవన్నీ తీసుకుంటారు, తీసుకునేవ్వండి. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ దాట్. మై అండర్స్టాండింగ్ ఈజ్ మీరు ఐ థింక్ దే ఆర్ హ్యావింగ్ యూలిప్స్. యూలిప్స్ ఈజ్ యాజ్ పర్ మీ యూలిప్ ఈజ్ నాట్ ద సూటబుల్ వన్. యూ షుడ్ గో ఫర్ టర్మ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే చాలా ఎర్లీ ఏజ్లో
మీకు 1 crore ఇన్సూరెన్స్ కావాలంటే ఓన్లీ 8,000 10,000 పర్ ఇయర్ కడితే సరిపోతుంది. అదే మీరు ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కట్టేసి ఎస్ఐపి చేసుకున్నారనుకోండి ఇంకా బెటర్ రిటర్న్స్ వస్తుంది. ఎందుకంటే యూలిప్ వలన కమిషన్స్ అవన్నీ మనకు సేవ్ అవుతాయి కదా. అండ్ వాళ్ళు ఏం చేస్తారండి, ఇందులోనే ఇన్వెస్ట్ చేస్తారు. మీరు కావాలంటే వాళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారో మీరు ఫండ్ ఫ్యాక్ట్ షీట్ తీస్తే దొరుకుతుంది కదా, అందులో మీరు ఇన్వెస్ట్ చేయండి. సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎస్ఐపి చేయండి, మీకు మనీ సేవ్ అవుతుంది, బెటర్ రిటర్న్స్ వస్తుంది. ఈ 3 ఫార్ములాస్ ఫాలో అవ్వండి. ఐ థింక్ దట్ విల్ బి అ గుడ్ ప్లాన్ ఫర్ యువర్ రిటైర్మెంట్ అండ్ ఫర్ యువర్ పోర్ట్ఫోలియో గ్రోత్ అండ్ క్రియేషన్ వెల్త్. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.